హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కస్టర్డ్ మిల్క్ కేక్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ మిల్క్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. మలై కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. పాలు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి. నేను ఈ క్వాంటిటీకి ఒక 6 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. మీ స్వీట్నెస్కి బట్టి అండ్ మీరు ఎంత స్వీట్ క్వాంటిటీ చేసినారో దాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మళ్ళీ కంటిన్యూస్గా మిక్స్ చేసుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ పాలను మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. పాలు బాయిల్ అయ్యి ఇలా కలర్ చేంజ్ అయ్యి డిమ్ కలర్లోకి వస్తుంది అండ్ పాలు కూడా చిక్కగా అవుతాయి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పాలు థిక్గా అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఇప్పుడు ఒక బౌల్లోకి కొన్ని పాలు తీసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి. పాలలో కస్టర్డ్ పౌడర్ వేసుకొని లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్లోకి 1 కప్ పెరుగు తీసుకోవాలి. గట్టి పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగుని ఇలా మంచిగా విస్క్ చేసుకోవాలి. ఇలా లంప్స్ లేకుండా మంచిగా విస్క్ చేసుకోవాలి. ఈ పెరుగుని ఇలా మంచిగా విస్క్ చేసుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న మలైని ఇందులో వేసుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఈ మలై బ్యాటర్ ఈ పెరుగు బ్యాటర్లో వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మలై మొత్తం చల్లారాకే ఇందులో వేసుకోవాలి. మలై బ్యాటర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ బ్యాటర్ కూడా ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటరు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఈ నెయ్యి అప్లై చేసుకున్న బౌల్లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక బౌల్ పెట్టి అందులో వాటర్ వేసుకొని వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలి. ఇలా వాటర్ మంచిగా బాయిల్ అయ్యాక ఈ బౌల్ పెట్టుకొని 35 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. 35 మినిట్స్ అయ్యాక ఎలా ఉందో చూపెడతాను. కస్టర్డ్ మిల్క్ కేక్ రెడీ. ఇది మొత్తం కూల్ అయ్యాక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని డీమాల్ట్ చేసుకుంటే బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రాసెస్ క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.